ఢిల్లీలో గాలి పీల్చుకుని బతికే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఎయిర్ క్వాలిటీ రోజు రోజుకు దారుణంగా పడిపోతోంది. స్టేజ్ 4 దశలోకి ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ వచ్చేసింది. ఈ సీజన్లో ఫస్ట్ టైం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 మార్కు దాటేసింది. ఇవాళ ఉదయానికి ఏక్యూఐ రీడింగ్ 483గా నమోదైంది. దీంతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. గ్రాండెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4వ దశ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఢిల్లీలో కాలుష్యం కట్టడికి ఇప్పటికే పలు ఆంక్షలు విధించినా తాజాగా మరిన్ని కఠినమైన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో నేటి నుంచి మరిన్ని నిబంధనలను అమలు చేయబోతోంది సర్కార్. ఇందులో భాగంగా డీజిల్ వాహనాల రాకపోకలపై నిషేధం విధించింది. సీఎన్జీ, BS6 డీజిల్ వాహనాల ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్తో పాటు ఉన్న తేలికపాటి కమర్షియల్ వెహికల్స్ ప్రవేశంపైన నిషేధం విధించింది సర్కార్. అన్ని నిర్మాణ సంబంధ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్లు, పైప్ లైన్లు ఇలా నిర్మాణ సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ ఢిల్లీ సర్కార్ ఆదేశించింది. ఢిల్లీలో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. స్కూళ్లు, ఆఫీసుల కార్యకలాపాలపై కూడా ఆంక్షలు విధించింది ఢిల్లీ సర్కార్. ఇప్పటికే 1 నుంచి 5వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించగా 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢిల్లీలోని పాఠశాలల్లో కేవలం ఆన్లైన్ తరగతులే నిర్వహించబోతున్నట్టుగా సీఎం అతిషి ఇప్పటికే ప్రకటించారు. ఇక ఎన్సీఆర్ పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్న ఆఫీసులు 50% స్టాఫ్తో మాత్రమే నడవాలని, మిగిలిన 50% ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలను అలర్ట్ చేసేందుకు ఎయిర్ క్వాలిటీ రీడింగ్స్ మానిటరింగ్ స్టేషన్స్ను 34 నుంచి 40కి పెంచింది. మరోవైపు ప్రభుత్వ కాలేజీలను మూసివేయడంతో పాటు సరీ బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సూచించింది.